ఏప్రిల్ 27వ తారీఖు శక్తివంతమైన సంకటహర చతుర్థిలోపు కుంభరాశి వారికి పట్టబోయే రాజయోగాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు. నమ్మలేని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఊహించని మార్పులు వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి. వీరికి పట్టిందల్లా కూడా బంగారమే కాబోతుంది. వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి కలిసి రాబోతున్నాయి? అసలు ఏప్రిల్ 27 సంకటహర చతుర్థి నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి రాజయోగం వీరికి పట్టబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పుల గురించి కూడా తెలుసుకుందాం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. కుంభరాశిలో జన్మించిన వారు గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా, ఉల్లాసంగా ఎదుటి వారికి కనిపిస్తూ ఉంటారు. కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. కుంభరాశి వారికి మీ రంగాలలో ఈ సమయంలో శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. మనస్సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందంగా మీరు కాలాన్ని గడుపుతారు. ఆదిత్య హృదయం చదవడం శుభకరం. మిశ్రమ కాలం కనిపిస్తుంది. వ్యతిరేక ఫలితాలు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి. ధర్మ చింతన అనేది చాలా అవసరం. కుటుంబ వాతావరణం కాస్తంత అనుకూలంగానే ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. మనోధైర్యంతో ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేళ్లకు పూర్తి చేయగలుగుతారు. ఒక వార్త మీకు బాధను కూడా కలిగిస్తుంది. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చెయ్యకండి. కోపాన్ని దరిచేరనియ్యకండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ కూడా సర్దుకుంటాయి. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. కుంభరాశి వారికి వారి జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి. వీరి జాతక పరంగా కూడా ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరమునందు కుంభరాశి వారికి బృహస్పతి 4వ స్థానమునందు, శని జన్మరాశి స్థానమునందు సంచరిస్తున్నాడు. ఆ విధంగానే రాహు వాక్ స్థానమునందు, కేతువు అష్టమ స్థానమునందు సంచరించడం చేత గోచార పరంగా ఈ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి ఏలినాటి శని, జన్మ శని ప్రభావం అధికంగా ఉంటుంది. కుంభరాశి వారికి వాక్ స్థానంలో రాహువు, ఆయుస్థానంలో కేతు ప్రభావం చేత ఈ సంవత్సరం వాగ్ వివాదాలు, గొడవలు, చికాకులు మరియు అనారోగ్య సమస్యలు కూడా వేధించును. కుంభరాశి వారు ప్రశాంతంగా ఉండాలని సూచన. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని కూడా సూచన. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు అధికంగా ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి. ఉద్యోగ మార్పు కోసం చేయు ప్రయత్నాలు ఇబ్బందిని కూడా కలిగిస్తాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా అయితే లేదండి. వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెట్టును. ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. స్త్రీల కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిళ్ల కారణంగా అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ప్రేమ విషయాలు అన్నింట్లో కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంది. జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా వీరు కాలాన్ని కూడా గడుపుతారు. ప్రేమపరమైనటువంటి విషయాలలో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది. ఈ రాశి వారికి
కుంభరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పంచాంగం 2024-25 లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కుంభరాశికి చెందిన వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా మార్పు కలుగు సంవత్సరం. ఏలినాటి శని ప్రభావం చేత ఒడిదుడుకులు అప్పుల బాధలు ఉన్నప్పటికీ కూడా చతుర్థంలోని గురుని అనుకూలత వలన ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. కుంభరాశికి చెందిన వారికి ఈ సంవత్సరం కెరియర్ పరంగా మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి. ఉద్యోగ మార్పు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. గత కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటకు వస్తారు. ఆరోగ్యం కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. చతుర్థంలో గురుని అనుకూలత వలన ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. కుంభరాశి వారు ఈ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే కనుక నీలం రంగు ఉంగరం ధరించాలి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఇక కుంభరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు. అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో తెల్లటి రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం. కుంభరాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. ఈ రాశివారు ఇంటి భోజనము అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి. కుంభరాశి వారికి ఆవేశము, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. కుంభరాశి వారు బంధువులు, ఆత్మీయుల అవసరాలకు ధనమును సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి గురి అవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది. కుంభరాశి వారు ఏకపక్షముగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకునే నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు. తన సంతానము, ఆత్మీయుల సొంతవారు చేసే తప్పులుగా కనపడవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనమును, పలుకుబడిని కూడా ఉపయోగిస్తారు. ఈ రాశికి చెందిన వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము, పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. భూములు విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు. వ్యాపార కూడలిని అద్దెకి ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.